గత ప్రభుత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటిపై మన విజయవాడ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి బాగా హింసించి వాళ్ళ పేరెంట్స్ కూడా హింసించారని ఒక న్యూస్. మీరు దీనిలో ఐపీఎస్ ఇన్వాల్వ్ అవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఏదైనండి, మహిళల మీద లైంగిక వేధింపులు అనేవి తప్పనిసరిగా మనం ఖండించాల్సిందే. వేధింపులకు పాల్పడిన వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాల్సిందే. మరి ఇది ఆమె చెప్పిన ప్రకారం అయితే 2016లోనే కుక్కల విద్యాసాగర్ రావు గారికి చూడటం జరిగింది, పరిచయం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఆయన నన్ను చాలా లైంగికంగా హింసలు పెట్టాడు అని ఆమె చెబుతుంది. మరి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ టైంలోనే రిపోర్ట్ ఇచ్చారా లేదా అంటే రిపోర్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పొలిటికల్గా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఒక కేసు జరిగినప్పుడు అతను ఒక పార్టీలో ఉంటాడు, తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడు, ఆ కేసు అనేది లేకుండా చూసుకుంటాడు. లేదు, ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వాళ్ళ మీద రివర్స్ కేసు పెట్టి పోలీసుల్ని, ఐపీఎస్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి అవతల వాళ్ళని హింసించడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ గవర్నమెంట్లో ఏదన్నా జరిగితే ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్లో హింస చేయటం జరుగుతుంది. కానీ ఏదున్నప్పటికీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు హై లెవెల్లో ఉన్న ఆఫీసర్లు దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి బాధితుల మీదే రివర్స్ కేసు పెట్టి వాళ్ళనే హింస పెట్టడం అనేది చాలా విచారించదగ్గ విషయం. అటువంటి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ అనేది తీసుకోవాల్సిందే. ఇవాళ సినీ ఫీల్డ్లో చూస్తే తెలుగు సినీ ఫీల్డ్ ఏంటి, అదేవిధంగా మలయాళం సినీ ఫీల్డు, బాలీవుడ్, వీటన్నిటిలో కూడా లైంగిక వేధింపులు జరగని సినీ పరిశ్రమ అనేది ఏది కూడా లేదు. ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. ఇవి చిన్న చిన్నవి తక్కువ జరిగినప్పుడు అయితే ఈ బయటికి రావట్లేదు, కానీ ఇవన్నీ బాగా ఎక్కువ జరిగినప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ జత్వాని అనే నటి మరి ఇవాళ బయటకు వచ్చి బహిరంగంగా నా మీద ఎట్లా జరిగిందని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లైంగిక వేధింపులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి సమస్య వస్తే పోలీసుల దగ్గరికే వెళ్తాం రక్షించాలని. అవును, అలాంటిది పోలీసులే వాళ్ళని తీసుకొచ్చి హింసించి ఆ హింసించడంలో ఆ ఫ్యామిలీకి వాళ్ళ మదర్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నారు. అలాగే వాళ్ళ ఫాదర్ కి 2 చెవులు పనిచేయడం పోయారు. ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యారో వాళ్ళని పూర్తిగా విచారించి తప్పు చేసిన వాడి మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇవాళ అట్లా కాకుండా వాళ్ళు అనేక రకాలుగా ఐపీఎస్లు కూడా, అది రాజకీయంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, లొంగిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఈ విధంగా అత్యాచారానికి, లైంగిక వేధింపులకి గురైన వ్యక్తిని లేదు వాళ్ళ కుటుంబాన్ని కూడా మొత్తం తీసుకొచ్చి మీరు ఈ కేసులు విత్డ్రా చేసుకోండి, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళనే బాధ పెడుతున్నారు. ఇటువంటి కేసులు మనం చాలా చూసాం. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది బాధితులను తీసుకొచ్చి వాళ్ళని ఇంకా వేధించి ఆఖరికి బతికెందుకురా బాబు మనం అని అనుకునేటట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకనంటే ఎంతో ఉన్నత విద్య అభ్యసించిన పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి విధంగా చేయటం, రాజకీయ నాయకులకు లోబడో లేకపోతే మనకు ట్రాన్స్ఫర్లు వస్తాయి వాళ్ళు చెప్పినట్టు వినకపోతాను ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా సరే వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తేనే సమాజం అనేది బాగుంటుంది, లేదా సమాజం అనేది నాశనం అయిపోతుంది. రాజకీయాల్లో కక్షలు పెరిగిపోయినప్పుడు ఈ వ్యక్తిగతానికి దారితీస్తాయండి. పూర్వకాలంలో ఇట్లా వ్యక్తిగతానికి దారితీసేవి కాదు. మరి వాళ్ళు మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నీ అందరూ కూడా రిజైన్ చేసేసి ఇదిగో ఈ ప్రభుత్వం బాగా చేస్తుందని దాంట్లోకి వచ్చేస్తున్నారు. అట్లాగే రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఓ వీళ్ళందరూ సరిగ్గా చేయలేదు, మేము బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం చేస్తుందని ఆ ప్రభుత్వంలోకి వెళ్తున్నారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే డబ్బులున్న రాజకీయవేత్తలు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళే పదవుల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రులు కానీ డబ్బులు కనుక ఉన్నట్లయితే
ఏ ప్రభుత్వం అనేది ఏ పార్టీ ప్రభుత్వం అనేది కాకుండా అన్ని పార్టీల్లోనూ వాళ్ళే అధికారం చెలాయిస్తూ ఉంటారు. అందుకని ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే ఎక్కువగా బయటికి రావు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే వీళ్ళు వాళ్ళని బయటికి లాగి మళ్ళీ ఇటువంటివి జరగకుండా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. కరెక్ట్ లేనిది రాదు బయటికి. అసలు విషయం ఉంది. ఎందుకని ఉంది అంటే ఇక్కడ రాజకీయం అంతా కూడా కలుషితం అయిపోయింది. ఏ పని చేసినా ఎవడు మాట్లాడేవాడు లేడు. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేసుకోవటం. ఆ ఒక్కటే కాదు, ఇసుక కావాలంటే ఇసుక తోలుకోవటం, మైన్స్ కావాలంటే మైన్స్ తోలుకోవటం, ఒకరిని కొట్టాలంటే ఒకరిని కొడతాం, ఒక అమ్మాయిని తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళటం. అరాచకం రాజ్యం ఏలింది 5 సంవత్సరాలు. అందువలన ఐపీఎస్లో ప్రోత్సాహం లేదని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఉండే ఉంటుంది. రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంది, ఐపీఎస్ ప్రోత్సాహం ఉంది, కంపల్సరీ ఖచ్చితంగా ఉంది. లేకపోతే అలా జరగదు అసలుకి. వాళ్ళు కూడా ఏంటంటే మనకు పైన ఇబ్బంది ఏం లేదు కాబట్టి గవర్నమెంట్ తోటి ఏం పర్వాలేదు, మనం ఎట్ట చేసినా మళ్ళీ ఈ గవర్నమెంటే వస్తుంది, మనకు అధినాయకుడు మన్నేం అనే పని లేదు అని ఈ తరహాలో నడిచారు వాళ్ళు కూడా. అంటే ఏదన్నా కష్టం వస్తే చెప్పుకుంటే పోలీస్ స్టేషన్కే వెళ్తారు ప్రజలు సమస్య వస్తే. అలాంటిది పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టే దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇంకా సమస్య చెప్పుకున్నాక ప్రజలు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? లేదుగా. అసలు 5 సంవత్సరాల నుంచి ఎక్కడుంది? అసలు నన్ను కొట్టారు, నన్ను బాధ పెట్టారు అని వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసేసారుగా వాళ్ళు. మామూలు గవర్నమెంట్ పోలీసు పై అధికారి దగ్గర నుంచి కింద అధికారి వరకు కూడా అదే పని చేశారు. అందుకని అందరి హస్తం ఉంది. అందరిని శిక్షించాలి. దాని ఇన్వెస్టిగేషన్ బాగా చెయ్యాలి. రాత్రి ఆ TV5లోనో దేంట్లోనో డైరెక్ట్ మీట్ పెట్టారు. ఆ మీట్లో కూడా చూసా కొంతసేపు. అసలు ఎంత అన్యాయమో, ఎంత వీళ్ళు చేసిన పని, ఆ విషయం అట్లాగే ఉంది. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు సార్. కనీసం మీడియా ముందుకు కానీ పక్కన వాళ్ళకి చెప్పుకుంటా కూడా చాలా భయపడిపోయారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారే అంటారా? అంతేగా మరి. ఆ భరోసా జనాలకు ఉంది ఈ ప్రభుత్వం నుంచి. ఇప్పుడు గాలి పీల్చుకున్నారు బ్రహ్మాండం. చక్కగా మనం ఏమి ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నాము, ఇబ్బంది లేని రాజ్యంలోకి వచ్చాము. వాళ్ళు పెట్టిన ఇబ్బంది అలా ఉండేది కాబట్టి ఇప్పుడు భయం లేదు. ఏదైనా చెప్పుకోవచ్చు, మంచి అయినా చెడైనా చెప్పుకొని కష్టం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలా చేస్తున్నారు కూడా వీళ్ళు. ఎవరు కొన్ని సభల కాడ కొన్ని కలయికల్లో మాకు ఇబ్బంది వచ్చిందని చెప్పి ఎట్లాగొట్లా ఆయన కలవగలిగితే వెంటనే వాళ్ళు పరిష్కారం కూడా చూపిస్తున్నారు. ఆ లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ చాలా చాలా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాడు. ఆయన బాగా ముందుకెళ్తున్నాడు. ఈ పదవి లేకపోయినా పర్లేదు కానీ ఇలాంటి సమాజం ఇలా ఉండాలి అనే భావంతో ఆయన ఉన్నాడు. అందుకని ధైర్యం వచ్చింది అందరూ. ఇప్పుడు ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వ్యక్తిగత కక్షలను పెట్టుకుని ఇలా హింసలు పడుతూ ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వ్యక్తిగత కక్షలు అనేవి పక్కన పెట్టేసండి, రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నించున్నారు. ఇప్పుడు ఇలాంటి బాధితులకి ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందంటారా? బాధితులకి భరోసా కలుగుతుందంటారా? కలుగుతుంది. ఎందుకంటే కలగబట్టే ఇప్పుడు ఇలా ఇలా అందరూ వచ్చి బయటకు వస్తున్నారు. అసలు ఒక్క భూ వివాదాల విషయంలోనే ఆ చిత్తూరు జిల్లాలో ఒక మంత్రి మీటింగో లేకపోతే ఒక ఇది పెడితే దానికి 100 మంది మాది ఇలా కబ్జా చేశారు, అలా కబ్జా చేశారు. ఇదివరకు ఎందుకు రాలేకపోయారు? వాళ్ళు ఇనప పాదాల కింద తొక్కేసి ఉంచారు. నోరెత్తినోడిని చంపేశారు, లేకపోతే ఊరు బయటకు వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు ఆ భయం లేకుండా మన ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు మనకు చేయగలరు అనే ధోరణితోటే ఇప్పుడు ఇలా నడుచుకుంటున్నారు. ఇది అరాచకాలకి పరాకాష్ట అండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారో అది ప్రజలందరూ ప్రత్యక్షంగా నరకాలు అనుభవించారనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏదో విజయవాడలోనో ఇంకో చోట విశాఖపట్నం అట్లా అనంతపూర్ కర్నూలు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అధికారులేంటి, ఒక రాజకీయ నాయకులేంటి, తర్వాత కింద స్థాయి నాయకులేంటి, వాళ్ళు చెయ్యని అరాచకం అంటూ లేదు గత 5 ఏళ్లలో. ఇది అందరూ ప్రత్యక్షంగా అనుభవించారు. దానికి తగ్గట్టే ఎన్నికల రంగంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వాళ్ళకి ఇంకా చెంపపెట్టు అనమాట. ఎక్కడ ఇంకా కోలుకోలేని విధంగా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని దించడమే కాదు, వాళ్ళ రాజకీయ పార్టీని, ఆ రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని స్మాష్ చేశారనమాట. ఆయన అసెంబ్లీకి మొహం చూపించలేని విధంగా అట్లా స్పష్టంగా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అట్లానే కాకుండా ఇంకా ప్రజల మీద పెద్ద బాధ్యత ఉంది. అటువంటి వాళ్ళు, ఒక జగన్ లాంటి రాజకీయ నాయకులు ఎక్కడ అసలు ఒక రాజకీయాల్లోకి రాకుండా దాన్ని వాళ్ళని ఇంకా బాగా భూస్థాపితం చేయాలని చెప్పి
ప్రజల మీద పెద్ద బాధ్యత ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు స్టేట్ వైడ్గా నేను జాబ్ రీత్యా చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటానండి. చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. నాకు వచ్చిన ఇది ఒక ఏంటంటే వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉందండి. పోలీసుల మీద మామూలు ఒత్తిడి కాదు. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అరాచకమైనా కూడా వాళ్ళని ఒక విఆర్ అని ఒక దాంట్లో ఒక సపరేట్ వింగ్ ఉంది, దానిలో ట్రాన్స్ఫర్ చేయటమే. ఇక అంతమించి ఇంక లేదు. ఇక ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా పోలీసులు అనేది వాళ్ళ బాధ్యతలను కూడా విస్మరించి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పోలీసులు చేయాల్సిన డ్యూటీ చాలా ఉందండి ప్రజలకి రక్షణగా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తినేది ప్రజల సొమ్మే, జీతాలు అవన్నీ ప్రజల నుంచి కట్టే ట్యాక్సులు వీటి ద్వారానే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. దాన్ని ఏదైతే అటువంటి ప్రజల్ని రక్షించాల్సి పోయింది ఆ పోలీసులు, వాళ్ళు ఆ రాజకీయ నాయకులు ఏదైతే సైకోలు అంటున్నారో మనం వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పి. అది ఇంకోటి ఏంటంటే ఆడ విచిత్రం ఏంటంటే ఇది ఎక్కడ అసలు జరిగిందేమన్నా ఫిబ్రవరి మార్చిలో ఎక్కడ ఒక మీడియాలో లీక్ కాల. అంత పకడ్బందీగా వాళ్ళు ఆ పోలీసులు ఎలా చేశారనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ముంబై హీరోయిన్ ఉందో వాళ్ళ పేరెంట్స్ అనేది మంచి ఆమె, నాకు తెలిసి వాళ్ళ మదరు ఆర్బీఐలో పనిచేస్తుందండి. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి నేవీ ఆఫీసరు. వాళ్ళని కూడా తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి మరి వాళ్ళు ఎంత వాళ్ళ మీద చేశారంటే అది ఇక పోలీసులు ఏదైతే ఈ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళిద్దరు కలిస్తే ఇక నరకం అనేది ఏ విధంగా ఉంటుందో అది ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు. ఇటీవల కాలంలో మనం వెలుగులో మీడియాలో వచ్చింది కాబట్టి అందరం చూస్తూ ఉన్నాం. అందుకేనండి నేను ఇది ఒక పెద్ద విచిత్రం, ఇది ఒక పెద్ద ఒక మిస్టరీ అని ముందుగానే చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఎంత చిత్రహింసలు గురి చేసినా కూడా ఎక్కడా లీక్ అవ్వలేదంటే అది వాళ్ళు ఎంత అరాచకానికి పరాకాష్ట అనమాట వాళ్ళు, ప్రభుత్వం పెద్దలు కానీ అధికారులు కానీ. అంటే మరి ఇప్పుడు మీడియా ముందుకి ఈ టైంలో ఎందుకు వచ్చారంటే చంద్రబాబు వచ్చారని భరోసాతో వచ్చారంటారా? అంతేనండి. ఇది ఏంటంటే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో. ఇంతకుముందు అది ప్రజాప్రభుత్వమే కాదు అసలు. అది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో గత ప్రభుత్వంలో, తర్వాత ఎవరైతే బాగా చిత్రహింసలకి గురయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు బయటపడి మనకి ఏదైనా న్యాయం జరుగుద్ది ఈ ప్రభుత్వంలో అనే భరోసాతోటి ఒక్కొక్కళ్ళు ముందుకు వచ్చి అన్నీ చెప్తున్నారండి వాళ్ళ బాధ. ఆ నటికి ఈ ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? డెఫినెట్గా అండి. కేసును మళ్ళీ తిరిగి తోడాలి. ఎవరైతే వాళ్ళని బాగా చిత్రహింసలు గురి చేశారో వాళ్ళకి తీవ్రమైన శిక్షలు ఉండాలి. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా వాళ్ళు మేనేజ్ చేసి అంత వాళ్ళని చిత్రహింసలు గురి చేశారు కాబట్టి వాటన్నిటిని మళ్ళీ తిరగతూడి ఏదైతే ఆ న్యాయస్థానాల్లో ఉన్నారో వాళ్ళని కూడా బాధ్యులుగా చేసి ఇటువంటి వాళ్ళని ఏదంటే అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటి అసలు? ఆ న్యాయస్థానాలకి అసలు కళ్ళు ఉన్నాయా లేవా అనేది కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంత ఘోరంగా ఉన్నాయా న్యాయస్థానాలు అనేది. సార్, ఎవరైనా కూడా లా ప్రకారం నడవాలి. లా ప్రకారం నడిచిన వాళ్ళని మనం లా ప్రకారం నడవకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ప్రస్తుతం విచ్ హంటింగ్ లేకపోతే మనకి ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెడతాం అనే కారణాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే మనం ఖండించాల్సిందే. కాబట్టి మన ఈ పోలీస్ వ్యవస్థలో కూడా చాలా తేడా ఉంది. కాబట్టి వాళ్ళని కూడా చాలా మారాలి. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని వీఆర్లో పంపించారు, వీళ్ళని వీఆర్లో ఉంచారు, పోస్టింగ్ ఇవ్వలేదని అంటారు. కానీ అసలు పోస్టింగ్ ఏంటి? వాళ్ళని క్రిమినల్గా వాళ్ళ మీద ఛార్జెస్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది ఇచ్చేయాలి వాళ్ళని. అది ఎవరి దగ్గరికి వెళ్ళాం, దేవుణ్ణి ప్రార్థించాల్సిందే మనం, అంతకంటే ఇంకేం లేదు ఇప్పుడు. లేకపోతే మనం కూడా ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. లేకపోతే అది మరి ప్రతి సామాన్యుడికి సాధ్యమయ్యేది కాదు కదా. సాధ్యం కాదు. అలాగే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి బయటకు రాని అనేక ఇష్యూలు ఈ ప్రభుత్వం మారిన తర్వాత వస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి భరోసా కల్పిస్తుందనే నమ్మకం మీద నమ్మకం ఉంది కాబట్టే వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయకపోతే మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటనేది తర్వాత ఆలోచిస్తాం. బాలీవుడ్ అంటే కేరళలో జరిగినటువంటి సంఘటనలు, అక్కడ సినీ పరిశ్రమల్లో
మహిళల మీద వేధింపులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి అంతకుముందు ఒక కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయితే కేరళ ప్రభుత్వం ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆ తర్వాత కొంతమంది ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేయకముందే సిట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఒకదాన్ని పెట్టింది. ఆ టీంకి ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకని ఫిర్యాదులు ఎవరైతే చేశారో ఆ ఫిర్యాదులను బట్టి ఎవరైతే ఈ హెరాస్మెంట్ వేధింపుల్లో లేదా మహిళల మీద ఒక అటెంప్ట్స్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. ఎవరైనా సరే మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా, ఐపీఎస్ అధికారులైనా సరే ఎవరైనా సరే అటువంటి మహిళలను వేధించేటువంటి చర్యలు ఆ చర్యలు చేసినటువంటి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవడం మంచిది, పనిష్మెంట్ ఇవ్వడం మంచిది. ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు కుక్కల నాగేశ్వరరావు కొడుకు చేసిన కరెక్ట్ అని అంటారా మీరు? పేపర్లో మీరే 2 వర్షన్స్ రాస్తున్నారు. ఒకటి కుక్కల నాగేశ్వరరావు దీన్ని ఇరికిచ్చారని చెప్పేసి, రెండోది ఎవరో జిఎస్ఎల్ జిందాల్ సజ్జనారాయణ ఒక పేపర్లో రాశారు. జిందా తెలిసి మాత్రం ఒక టీవీలో చెప్పారు. ఏది కరెక్ట్? ఏదైనా తప్పే అది. ఐపీఎస్లు చేయకూడని పని అది. దే ఆర్ సివిల్ సర్వెంట్స్, ఫస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ ఇన్ ఇండియా. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. ఏదో సామె చెప్పినట్టుగా ఉంది. రాముడు కనుక గొప్ప కాలు పెడితే అరవలేదే అంటే అందరూ దొక్కితే రామా కాపాడని అంటాం. అట్లాగే మనం రాముడే దొక్కితే నేనేం చేయనండి, పోలీసు వాళ్ళు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి వెళ్ళి? చెప్పండి, మీరు చెప్పండి. ఈ ఆన్సర్ పోలీసు వాళ్ళు అలా చేస్తుంటే దానికి ఎవరిని అడగాలి మనం? సిస్టమ్ దే హావ్ స్పాయిల్డ్ ది సిస్టమ్. ఐపీఎస్ అసలు వాళ్ళు ఐపీఎస్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఓవర్ యాక్ట్ చేశారనిపిస్తుంది. అనాథరైజ్గా వెళ్ళారనిపిస్తుంది నాకు. అది బాంబే వెళ్ళి వాళ్ళని ఆమె ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ని తీసుకురావడం, ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళ చేత అగ్రిమెంట్ అయ్యే విధంగా చేయడం, ఇవంతా కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ చేసినట్టుగా నేను భావిస్తాను. అది ఏమాత్రం సమ్మతం కాదు, అది ఖండించవలసిందే. ఎప్పుడో అది దాటిపోయారండి, ఆ గీత దాటిపోయారు. ఏమాత్రం వాళ్ళని గౌరవించవలసిన అవసరం లేదు. ఇంతటి వాళ్ళు ఆ గౌరవ స్థాయిని దాటిపోయారండి, అతిక్రమించారు. మళ్ళా ఆ స్థాయి రావాలంటే ఒక కనీసం 5-6 సంవత్సరాలు కనుక చక్కగా వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా ఉన్న రైట్స్ వరకే మాత్రమే వాళ్ళు కనుక ఉన్నట్లయితే అప్పుడు వరకే వాళ్ళని గౌరవించాలి తప్పితే ఇప్పుడు వాళ్ళు గౌరవాన్ని పూర్తిగా కోల్పోయారు. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటాం, అలాంటిది వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఎవరికి అంతేదే వాళ్ళని కట్టడి చేయవలసింది గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా 16 మందిని పక్కన పెట్టారు, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఊరినే పక్కన పెట్టారు అంటాం కాకుండా చాలా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందంటారా? తీసుకుంటుందా అంటే అది తీసుకోవాలని మేము కోరుతున్నాం. తీసుకోకపోవడం అనేది వాళ్ళ ల్యాప్సెస్ కింద మేము భావిస్తాం.